చేరు పచ్చమ దేవత సమతా వెంకట రెడ్డన చెప్ప ధైర్యమై అండగా రెడ్డి శక్తి మధుసూదన్ గుట్ట ప్రభుత్వ నేతలు మెచ్చిన సారథి తాతపల్లి నరసింహన్న తొమ్మిదవాయి వాటుకు నీవే నమ్మిన నేతవు నీవన్నా చెల్లు జయమో నరసింహన్న చెల్లు నేతవై రామన్న రామరగిద్ద నన్వై కవియం నీ కొరకన్నా మాది దానగిడ్డ. నాకు గవర్నమెంట్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాకు ఇంద్రమ్మ ఇల్లు కలిగజేసాడు. నేను ఎప్పటికీ చేస్తూ మర్చిపోతాను. పరుగులు తీస్తకు నీవంటే పిక్కులన్నీ ఇక పిక్క పిల్లగా తినము రాజా కీయానా నిన్ను ఎదిరించవాడే లేడు కామల గింతలో జన్నా దుఃఖ నరసింహ రూపమెత్తితే అవారైతను మాయన్న జయో జయో నరసింహన్న జనం నేతవై రామన్న రామల గిత్త తండ్రై కవియం నీ కొరకన్నా పాలను పంచిపెట్టటి సేవకుడు అర్హులందరికీ పథకాలిచ్చి ఆదుకునే మన నాయకుడు ప్రజాసేవలో అనుపెరుగని మన పేదల బాంధవుడు సంక్షేమాలను తీసుకువచ్చే సాహస వీరుడు నీవన్నా కాంగ్రెస్ పార్టీ జెండను బట్టి కౌన్సిలర్గా నిలవాలన్నా హస్తం గుర్తుకు ఓటేసి నిన్ను ఎత్తుకుంటాము మాజన్నా ఊరుకు దిక్కుల కొలిపుల్లై చీకటి బతుకుల వెలుతురులై వస్తున్నాడు పల్లి నరసింహన్న అంతగా మెరిసే మెరుపులపై తామర గిత్తకు పులిపెట్టై ప్రజాసేవకి ప్రేమను పంచే పాత్రుడిరా మూడు రంగుల జెండను బట్టి ముందుకొచ్చను నరసింహన్న జయమో జయమో నరసింహన్న జనం నేతవై రామన్న రామరగిద్ద తండ్రై కవియం నీ కొరకన్నా. నా దామరైతే గ్రామం. ఇంతకుముందు నాకు ఇల్లు చిన్నగా ఉండేది. నాకు ఇందిరమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నాకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. నేను ఖచ్చితంగా ఏదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి చేతి కొట్టుకు ఓటేసి వేస్తానని సంతోషంగా చెప్తుంది. నేను మధుసూదన్ గుప్తా, రామగిద్ద మాజీ సర్పంచ్. చివరి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచినటువంటి మా తాళపల్లి నరసింహను చేతి గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. తాళపల్లి నరసింహను గెలిస్తే మన చైర్మన్ అభ్యర్థిగా దేవల సంతానాన్ని వెంకటరెడ్డిగా గెలుస్తారు. మనకు అభివృద్ధికి అధికార పార్టీకి ఓటేస్తే అభివృద్ధి వైపు చూసుకోపోతామని గ్రామస్తులందరినీ వేడుకుంటూ చేతి గుర్తు పైన ఓటేసి తాళపల్లి నరసింహను గెలిపించాల్సిందిగా వేడుకుంటున్నాం. నరసింహులు చేవెళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు అభ్యర్థిగా బలపరిచడం నన్ను
దామగిత 9వ వార్డు ప్రజలు బలపరిచి నన్ను ఆశీర్వదిస్తే నేను సమత వెంకటరెడ్డి అక్క గారికి నన్ను గిఫ్ట్ పంపిస్తారని మన దామగిత ప్రజలను అభివందనాలు చేస్తూ నన్ను ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. ఎందుకంటే అవతల పార్టీ ఏదో భయపట్టి దానికో దీనికో చేసి ఇప్పుడు రాష్ట్రంలో లేరు, కేంద్రం లేరు, ఏదో డబ్బుల ఆశకి చూసి మీరు మోసపోకండి. మంచిగా అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకు ఓటేయండి. మీకు ఏమి కావాలన్నా నేను మా చైర్మన్ అభ్యర్థిని పట్టుకొని వాళ్ళ ఆశీస్సులతోనే నేను ఏమున్నా మాకు లోకల్ గా మన రెడ్డిశెట్టి మధుసూదన్ గుప్తా గారు కానీ ఇంకా నా వెనకాల లీడర్స్ అందరు కానీ నాకు ప్రోత్సహించిన వాళ్ళందరినీ నన్ను ప్రోత్సహిస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తూ మీరందరూ మీ దామగిత ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ఈ 11 తారీఖు జరిగే ఎలక్షన్ కు భారీ మెజార్టీతో గెలిపించి నా నిజాయితీతో నిరూపించుకునే అవకాశం ఇస్తారని దామగిత ప్రజలందరినీ పాదాభివందనాలు చేస్తూ వేడుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను దేవరి సప్తా వెంకటరెడ్డి, చేవెళ్ళ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాళపల్లి నరసింహన్నని మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిపించిన తర్వాత మీ ఊరు అభివృద్ధి మా బాధ్యత. ధన్యవాదాలు. ఇవాళ మా ఆడబిడ్డలకు ఒకటే మాట చెప్తున్నా, ఆర్టీసీలో టికెట్ లేని ప్రయాణం చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీజేపీ బీఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావు. ఇవాళ మన వివక్ష ఎక్కడ చూపియాలి. సంక్షేమం అంటే రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఇవాళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఆడబిడ్డలకు తెలంగాణ బలహీన వర్గాలకు ఇవాళ అందుబాటులో ఇచ్చినాం. ఇవాళ ప్రారంభించుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిల్లలే కాదు, బీఆర్ఎస్ నాయకుల పిల్లలు కూడా చదువుకోవడానికి 200 కోట్ల రూపాయలతోనే ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నాం. 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నామంటే బడుగు బలైన వర్గాల బిడ్డలు, దళితులు, ఆదివాసీలు, లంబాడ సోదరులు చదువుకోవడానికి 20,000 కోట్ల రూపాయలతోని 100 పాఠశాలల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం నిర్మిస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నియోజకవర్గానికి